నమస్తే అండి. నేను డాక్టర్ పి. లక్ష్మీ ప్రత్యూష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, నల్లప్రాజు వెంకటరాజు హాస్పిటల్స్, భీమవరం. మనం లాస్ట్ సెషన్లో అసలు కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటి, అసలు దాంట్లో మనం ఏ ప్రాబ్లమ్స్ అనేది మనం దాంట్లో ట్యాకిల్ చేస్తామనేది చెప్పాను. ఈ సెషన్లో అసలు మేము ఏ ప్రొసీజర్స్ చేస్తాం ఈ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేయడానికి అనేది మాట్లాడుకుందాము. సో కాస్మెటిక్ గైనకాలజీలో ప్రొసీజర్స్ వచ్చేసరికి కొన్ని సర్జరీ బేస్డ్ ఉంటాయి, కొన్ని నాన్ సర్జికల్ ఉంటాయి. అంటే దేనికైతే సర్జరీస్ అవసరం పడవు. సో సర్జరీస్ లేకుండా ఏం చేస్తాం, దాంట్లో ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ అని ఉంటాయి. సో ఇన్వేజివ్ అనగా ఇంజెక్షన్స్ అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ అని, బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. పిఆర్పి అంటే ఆటోలాగస్, అంటే మనం పర్సన్ది వాళ్ళ బ్లడ్డే తీసి మనం దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న మంచి కణాలు ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కణాలు మాత్రమే వాళ్ళకి ఎక్కిస్తాం మళ్ళీ. సో దాన్ని పిఆర్పి అంటాము. సో ఇదేంటంటే వాళ్ళకి ఏదైతే కొలాజన్ లాస్ ఉందో టిష్యూస్లో అది మళ్ళీ బూస్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి కార్బాక్సీ థెరపీ అని కూడా ఉంటుంది. నెక్స్ట్ నాన్ ఇన్వేజివ్లో మనం ఎనర్జీ బేస్డ్ ట్రీట్మెంట్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ చైర్స్ అనేది ఉంటుంది. సో ఎనర్జీ బేస్డ్ అంటే మనకి లేజర్స్ ఉంటాయి. ఆ లేజర్స్లో కూడా రకాలు ఉంటాయి, CO2 లేజర్ కానీ డయోడ్ లేజర్స్ అని. రెండవది రేడియో ఫ్రీక్వెన్సీ, అదొక కైండ్ ఆఫ్ ఎనర్జీ డివైస్. నెక్స్ట్ వచ్చేసి హైఫు అండ్ ప్లాస్మా ఎనర్జీ. సో ఇది రకరకాల ఎనర్జీ బేస్డ్ డివైసెస్. సో అది పేషెంట్ని బట్టి, వాళ్ళ కంప్లైంట్స్ సివియారిటీని బట్టి మనకి ఏ ఎనర్జీ బేస్డ్ ఎవరికి ఏది కాన్ఫిడెంట్గా ఉంటే అది యూస్ చేస్తారు. కాకపోతే పేషెంట్కి మనం కరెక్ట్ ఎనర్జీ బేస్డ్ డివైస్ యూస్ చేయగలగాలి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అని ఉంటుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే యూరిన్ లీకేజ్ అనే ప్రాబ్లమ్స్కి మేము పేషెంట్స్కి మామూలుగా అయితే మీరు కీగల్స్ ఎక్సర్సైజెస్, అంటే మీకు కింద పెల్విక్ ఫ్లోర్ మసిల్కి ఎక్సర్సైజెస్ చెప్తాము. అది చాలామంది శ్రద్ధగా చేయరు, లేకపోతే చేయలేకపోతారు, మర్చిపోతారు. సో ఇటువంటి వాళ్ళకి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ చైర్ అని ఉంటుంది. దాని మీద కూర్చుంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఆ మసిల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో ఏదైతే మనం ఫిజికల్గా చేయలేమో ఆ పని మనకి ఆ మెషిన్ చేసి పెడుతుంది. ఈ రకాల ప్రొసీజర్స్ అన్నీ, అంటే అందరికీ అన్ని రకాలు అవసరం ఉండదు. సో కొంతమందికి సింగిల్ ట్రీట్మెంట్ సరిపోతుంది, కొంతమందికి మనం కంబైన్ ట్రీట్మెంట్, అంటే పిఆర్పి ప్లస్ లేజరా, పిఆర్పి ప్లస్ లేజర్ ప్లస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైరా అనేది మనం వాళ్ళ కంప్లైంట్స్ సివియారిటీని బట్టి మనం అది ఫార్ములేట్ చేసుకుంటాము. సో మనం కాస్మెటిక్ గైనకాలజీలో సర్జికల్ ప్రొసీజర్స్ కూడా చేస్తాము. సో సర్జరీలో ఫస్ట్ వజైనోప్లాస్టీ అనేది వజైనల్ మసిల్స్, వజైనల్ టిష్యూ లోపల లూజ్ అయిపోతుంది. సో ఆ లూజ్ అయిన టిష్యూని మనం టైట్నింగ్ చేస్తాము. టిష్యూతో పాటు కింద మసిల్స్ని కూడా మనం టైటన్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి హైమెనోప్లాస్టీ. సో హైమన్ అంటే వజైనల్ ఓపెనింగ్ బయట ఒక సన్నటి మెంబ్రెయిన్ లాగా ఉంటుంది. అది యూజువల్గా ఇంటాక్ట్గా ఉంటుంది, కానీ ఫస్ట్ టైం సెక్షువల్ ఇంటర్కోర్స్లో కానీ, అంటే ఫస్ట్ టైం భార్యాభర్త కలిసినప్పుడు, లేదా బాగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది లైక్ ఎథ్లీట్స్, ఇలా వాళ్ళందరికీ అది ముందే బ్రేక్ అయిపోవచ్చు. సో వాళ్ళకి హైమెన్ రిపేర్ చేయడం, దాన్ని మనం హైమెనోప్లాస్టీ అంటాము. నెక్స్ట్ లేబియోప్లాస్టీ. వజైనాకి బయట కనిపించేవి లేబియల్ లిప్స్ అంటాం. దాంట్లో 2 రకాలు, లేబియా మేజోరా, లేబియా మైనోరా. సో చాలాసార్లు ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ వల్ల సో లిప్స్ ఇర్రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతాయి. సో అసిమెట్రిక్ ఎన్లార్జ్మెంట్ అంటాం. అటువంటి వాళ్ళకి ఏమన్నా అది వాళ్ళకి కాస్మెటిక్గా బాగాలేదు అని అంటే అప్పుడు వాళ్ళకి లేబియోప్లాస్టీ అనే సర్జరీస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి క్లైటోరల్ హుడ్ కరెక్షన్. పైన క్లైటోరస్ ఉంటుంది, అది కొంతమందికి హైపర్ట్రాఫిడ్ ఉంటుంది, ముందుకు వచ్చేస్తుంది. సో వాటికి కూడా ఆ కరెక్షన్స్. సో ఇవి కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ అండి మనం కాస్మెటిక్ గైనకాలజీలో చేసేవి.